హలో! హాయ్! ఇక్కడ నేను మీకు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అయితే ఇక్కడ నేను ఒక 3 కాకరకాయల్ని పైనున్నది కొంచెం పీల్ చేశానండి. మొత్తం కాకుండా జస్ట్ పైన గరగ్గా ఉంటది కదండీ! దాన్ని. అలాగే వాటిని సన్నగా ఇలా రౌండ్‌గా కట్ చేసి పెట్టుకోండి. చూడండి ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్న వాటిని మనం సాల్ట్ వాటర్‌లోకి యాడ్ చేసుకోవాలి. అయితే వీటిని ఒక 5 మినిట్స్ అయినా అలా పక్కకు వదిలేసేయండి. దాని తర్వాత ఇలా వాటర్‌ని స్క్వీజ్ చేస్తూ ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. చేదు లేకుండా ఉంటాయి కాకరకాయలు. ఇలా మొత్తం కాకరకాయలని తీసుకున్న తర్వాత నేనిక్కడ ఒక 2 చిన్న సైజు ఆనియన్స్‌ని కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనిపిస్తది. అలాగే ఒక ప్యాన్‌లోకి కాస్త ఆయిల్, దాంట్లోనే కొన్ని జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. అయితే జస్ట్ ట్రాన్స్పరెంట్ అలా అవుతే సరిపోతదండి ఆనియన్స్. దాంట్లోకే కాకరకాయ యాడ్ చేసుకోండి. అయితే ఆనియన్స్‌ని కొంచెం ఎక్కువ ఫ్రై చేస్తే కాకరకాయతో పాటు ఫ్రై అయినప్పుడు అవి కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉందండి. అందుకే ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోతే సరిపోతది. క్యాప్ పెట్టేసి మధ్యలో ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. దాంట్లోకి కాస్త పసుపు, అలాగే కారం, సాల్ట్, అలాగే కాస్త ధనియాల పొడి మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్‌లో వదిలేసేయండండి. కారం పొడి ఇదంతా చక్కగా పడుతుంది. అంతే. థ్యాంక్ యూ.